నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఏమని కనబడుతుందంటే ఒక చక్కని మాట. దేవుడు గర్భములో మనిషిని సృష్టిస్తున్నాడు అని కనబడింది. నెక్స్ట్ నిర్మిస్తున్నాడు అని కనబడింది. దేన్ని నిర్మిస్తున్నాడు అని అంటే మన దేహాన్ని నిర్మిస్తున్నాడు. దేహం అన్నది నిర్మాణము. ఈ దేహం అన్నది ఒక నిర్మాణం సాధారణంగా మనం వాడం. ఎలాంటి సందర్భాల్లో దీన్ని వాడతామంటే పెద్ద పెద్ద కట్టడాలకే దీన్ని వాడుతుంటాం. ఉన్నతమైన కట్టడాలు ఎక్కడైతే చేస్తుంటారో అలాంటి చోట నిర్మాణము అన్న మాటను వాడుతుంటారు. నిర్మాణము అన్న మాట వాడుతున్నామంటే ఈ దేహము కూడా గొప్పది, ఉన్నతమైనది అని మీరు మర్చిపోకండి. అలా దేవుడే తల్లి గర్భములో నిర్మించిన ఈ నిర్మాణానికి కూడా ఒక పునాది వేసుకోవాలని చెప్పాడండి. ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే మనము ఒక పునాది వేసుకోవాలి. ఇక్కడ ఆ పునాది గురించే దేవుడు చెప్తున్నాడు. పునాదులు గల పట్టణం గురించి, పునాదులు గల ఆ పట్టణం గురించి దేవుడు చెప్పినటువంటి మాట, ఇదిగో నేను నిర్మించాను భూమి మీద, తల్లి గర్భములో ఈ దేహాన్ని నేను నిర్మించాను. ఆ నిర్మించినటువంటి నిర్మాణానికి ఆ నిర్మించిన నిర్మాణానికి మీరు భూమి మీద పునాది వేసుకోవాలి. అందుకే తిమోతి గారికి పత్రిక రాస్తూ అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చెప్పారు. చూడండి, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవము సంపాదితము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. లోకములో పెద్ద పెద్ద కట్టడాలని నిర్మిస్తున్నప్పుడు పునాది ఎలాగైతే బలంగా వేస్తారో మనము కూడా ఒక నిర్మాణమే. ఈ నిర్మాణము కూడా భూమి మీద ఒక పునాది వేసుకోవాలి. ఆ పునాది ఎలాంటిదట? మంచి పునాది అని చెప్పారండి ఇక్కడ. మంచి పునాది. అసలు మంచి పునాది అంటే దేన్ని మంచి పునాది అంటాము? ఇదిగో ఇది మంచి పునాది అని దేన్ని అంటాము లోకంలో? ముందుగానే చెప్పాను, అది కదల్చబడకూడదు. కట్టడం కడితే కదల్చబడకూడదు, స్థిరంగా ఉండాలి. ఎలాంటి కుదుపులకి అది లోనైనా పడిపోకూడదు కట్టడం. కొన్ని సందర్భాల్లో రైల్వే ట్రాక్ పక్కనే పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తుంటారు. ఆ రైల్వే ట్రాక్ ప్రక్కన నిర్మాణం చేయటం వల్ల ఎప్పుడు ట్రైన్స్ ఆ ట్రాక్ పైన తిరుగుతూ ఉండటం వల్ల కొద్ది కాలానికి ఆ నిర్మాణం అనేది పగుళ్ళు వచ్చి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ ప్రక్కన కట్టడానికి ప్రిన్సిపల్స్ వేరేగా వాడతారు. నది తీర ప్రాంతాలు ఉన్నాయనుకోండి, ఆ నది తీర ప్రాంతాలలో ఉండే నేల వేరుగా ఉంటుంది, అక్కడ వేరే ప్రిన్సిపల్ వాడి కడతారు. ఇంకా కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాంతాలు బలమైనటువంటి నేలను కలిగి ఉండవు. మెత్తటి నేల, బాగా సారవంతమైన నేల, మంచి పంటలను ఇస్తాయి అలా నేలలు. పిండిలాగుంటుంది నేల అక్కడ. అలాంటి నేలలో నిర్మాణం చేయడానికి వేరే పద్ధతిని వాడాలి. ఒకవేళ నిర్మాణం బాగా బలమైనది, బరువుగా ఉండేటువంటి పదార్థాలు వాడామనుకోండి, వర్షాకాలం రాగానే ఆ నీటికి మొత్తం ఆ కట్టడం అంతా లోపలికి దిగబడిపోతుంది. అంటే సరైన పునాది అది కాదు. పునాది ఎలా వేయాలంటే వేస్తే ఇంకా కదల్చబడకుండా వేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో పునాది వేస్తే అది కదల్చబడకుండా ఉంటుంది అన్నది తెలుసుకునే వారు ఎవరు తెలుసా? వారెవరంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం చూడండి.
సామెతల గ్రంథము 23 అధ్యాయం 23 వచనంలో చెప్పబడిన మాటను ఆధారం చేసుకొని మంచి పునాదన్నది ఎలాంటి వారు వేసుకోగలరో ఈ మాటను ఆధారం చేసుకొని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ వేయక దాన్ని కొని ఉంచుకునుము. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. సత్యమును అమ్మివేయకుండా ఏం చేయాలట? దాన్ని కొని ఉంచుకోవాలట. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటంటే వాక్యం. సత్యానికి మరో పేరు జ్ఞానం అని కూడా అనొచ్చు. రెండో భాగంలో చెప్తాడు చూడండి, జ్ఞానం అని. జ్ఞానమును ఉపదేశమును ఏంటట? వివేకమును. ఎవరన్నా ఒక్కరే చదవండి, నాకు కరెక్ట్గా ఉండాలి. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకోవాలట. ఫస్ట్ సత్యమును అమ్మకూడదు. సత్యం అంటే ఏంటి? వాక్యం. వాక్యాన్ని అమ్మకూడదట. ఇటు వాక్యాన్ని అమ్ముకుంటారా? వాక్యాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు? వాక్యాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు లోకంలో, కనుక అమ్ముకోకూడదు అన్నాడు. మరి అమ్ముకుంటే తప్పు అంటే తప్ప అండి అమ్ముకుంటేనంటే? వెరీ సింపుల్. మీరు వాక్యము అలా చెప్పిన వెంటనే నాకు ఇంత ఇవ్వాలంటే అన్నారనుకోండి, ప్రతిఫలం అక్కడే వచ్చేస్తుంది. తర్వాత నీకు ప్రతిఫలం ఉండదు. నేను వాక్యం చెప్పటానికి నాకు ఒక 10,000 రూపాయలు మీరు ఇవ్వండి అని నేను అన్నాను అనుకోండి, ఆ వాక్యానికి నేను రేటు కట్టాను. ఇదిగో నేను ఇచ్చే ఈ గంట సేపు ప్రసంగానికి నాకు ఇంత ఇవ్వండి అన్నాను. తద్వారా నేను వాక్య డబ్బులు ఇచ్చారు, సరిపోయింది ఇక అక్కడే. ఇక నాకు ప్రతిఫలం లేదు. నేను పడిన కష్టానికి దేవుడు నాకు ఇంకా ప్రతిఫలం ఇవ్వడానికి నేను ఆల్రెడీ అమ్మేసుకున్నాను కదా. దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వాలంటే నేనేం చేయాలి? దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వాలంటే నేను అమ్ముకోకూడదు. మరి అలాగని కూర్చున్న వాళ్ళ గురించి కూడా చెప్పాడు, మళ్ళీ వింటున్నారు కదా, వాళ్ళ గురించి వదలలేదు. జ్ఞానము ఉపదేశము వివేకాన్ని ఏం చేయాలట? ఇప్పుడు నేను ఉపదేశిస్తున్నాను అనుకోండి, ఈ ఉపదేశాన్ని మీరు వింటున్న మీరు ఊరికే వినిపోకూడదట. అది దాని అర్థం. ఎలా వినాలి మరి? కొనుక్కోవాలట దాన్ని. ఏంటి ఉపదేశాన్ని కొనుక్కోవడం ఏంటండి? ఉపదేశాలను కొనుక్కోరా? ఉపదేశాలు ఎక్కడ కొనుక్కుంటారు చెప్పమంటారా? ఒక విశ్వవిద్యాలయం ఉందనుకోండి లోకంలో, ఒక కాలేజ్ ఉందనుకోండి లోకంలో. ఆ కాలేజీ ద్వారా లెక్చరర్స్ బోధన చేస్తుంటారు, సబ్జెక్టు బోధన చేస్తుంటారు. ఆ బోధన చేస్తున్న లెక్చరర్స్ కొరకు మనము ట్యూషన్ ఫీజు అని ఇయ్యమా? మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు, ప్రైవేట్ స్కూల్ అనుకోండి, అక్కడ ట్యూషన్ ఫీజు అని ప్రతి నెల ఇంత కడుతున్నాను చూసారా, దాని ఎందుకు వాళ్ళకి పే చేస్తున్నాం అనుకుంటున్నారు? అక్కడ బోధన చేస్తున్నారు వాళ్ళు. బోధనను మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలకు కొంటున్నాము, డబ్బులు పెట్టి కొంటున్నాము. అంటే బోధనను కొనాలి. లోకానికి అర్థమైనట్టు కూడా సంఘములో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదండి. అంటే మన వాళ్ళు ఏం చేశారంటే మాకు అంతా తెలుసు అన్ని తెలుసు అనుకొని కొన్ని విషయాలు బేసిక్స్ మర్చిపోతారు. కొన్ని బేసిక్స్ అంటారు, వీటిని ఫండమెంటల్స్ అంటారు. ఇవి పునాదులండి, వీటిని బేసిక్స్ అంటారు. ఒక కట్టడానికి బలమైన పునాది వేసుకోవటం అన్నమాట. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదగాలి, ఒక గొప్ప కట్టడంలాగా కనబడాలి, ఒక గొప్ప నిర్మాణం జరగాలంటే బేసిక్స్ చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్పాడు తెలుసా? మీరు ఉపదేశాన్ని కొనుక్కోవాలి. ఇది ఫండమెంటల్ నాలెడ్జ్ అండి. కొనుక్కోకుండా నేను వినేస్తానంటే నువ్వు రుణస్థుడవు అయిపోతావు. నువ్వు రుణస్థుడవు. మీరు కొనుక్కోకపోతే రుణస్థులు. మన రుణాన్ని ఎప్పటికప్పుడు చెల్లించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. కొనుక్కోండి నాయన అన్నాడు. సరే నేను ఇప్పుడు కొన్నానే అనుకోండి, మీరు జ్ఞానం కొన్నారు, మనం కొన్నాము. ఎక్కడి నుంచో మనకు ప్రసంగాలు దొరుకుతున్నాయి, వాటన్నిటి కొంటున్నాం. ఏంటి సీడీలు కొనుక్కోమా? మనం సంబంధమైన పాటను తయారు చేశారో దాన్ని మనం కొనుక్కుంటున్నాం. ఈ పద్ధతి మనకు తెలుసు. అలా కొన్నామనుకోండి, ఆ కొనటంతో మనం ఏం కొనుక్కుంటున్నాము? మనమేమో ఏదో పాట కొంటున్నాను, ప్రసంగం కొంటున్నామని నువ్వు అనుకుంటున్నావు చూసారా, అందులో బోధ కొంటున్నాం మనం. ఇంకా చెప్పాలంటే జ్ఞానమును కొంటున్నాము. జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కొని ఉంచుకోవాలట. ఇప్పటివరకు ఒకవేళ కొని ఉంచుకునే మెథడ్ మనకు తెలియకపోతే నేర్చుకోవాలి. కొని ఉంచుకున్నాం అనుకో, దానివల్ల ప్రయోజనం ఏంటి? జ్ఞానాన్ని కొనుంచుకుంటే జ్ఞానవంతులు అవుతారు.
బుద్ధిని కొనుక్కుంటే బుద్ధిమంతుడు అవుతావు. నువ్వు భక్తిని సంపాదన అంటే అర్థం ఏంటండి? భక్తిని సంపాదించుకోవటం, ధనము సంపాదించుకోవటం అనేది ఎలాగైతే ఉందో భక్తిని కూడా సంపాదించుకోవటం, జ్ఞానమును సంపాదించుకోవడం, ఇది సంపద. వాక్యానికి కూడా మరో పేరు ఏంటంటే ఇది ధనము. వాక్యమను ధనము, దీన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు ధనమున్నవాడు ధనవంతుడైనప్పుడు జ్ఞానమున్నవాడు జ్ఞానవంతుడు. జ్ఞానాన్ని సంపడు నువ్వు ఒక కట్టడం చేసుకోగలవు. సామెతల గ్రంథం 14 అధ్యాయం 1 వచనం. సామెతల గ్రంథము 14 అధ్యాయం 1 వచనములో జ్ఞానమును కొని ఉంచుకున్నవారు జ్ఞానవంతులైనప్పుడు ఆ జ్ఞానవంతులు ఏం చేస్తారో చెప్తున్నాడు చూడండి. జ్ఞానవంతురాలు అంటే ఒక స్త్రీ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఒక స్త్రీ అని చెప్తూ జ్ఞానవంతురాలట తన ఇల్లు కట్టుకుంటుందట. అలాగని ఇక్కడ మన దగ్గర చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి స్త్రీలు ఉన్నారు, బ్యాప్టిజం పొంది దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతున్న భక్తులు, నీతిమంతులు రాళ్ళైనటువంటి స్త్రీలు ఉన్నారు. వీళ్ళంతా ఇల్లు కట్టుకుంటారా? జ్ఞానవంతురాలైతే కట్టుకుంటారట. మరి మీరు ఏమైనా కట్టుకున్నారు ఎక్కడైనా? అది లోకంలో కట్టుకునే ఇల్లు గురించి చెప్పట్లేదు. లోకంలో నువ్వు ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా పర్లేదు. మనం ఎలా బ్రతకాలట? అన్న వస్త్రములు గలవారమై, అలా మనకు అన్న వస్త్రములుంటే చాలు. అలాగని ఇల్లు ఉండాలి అని ఏం చెప్పలేదు బైబిల్. ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. దాని గురించి అంత ధ్యాస పెట్టుకోకూడదు. అన్న వస్త్రములు ఉంటే చాలు మనకి. అన్న వస్త్రములతో తృప్తి పొందుదాం మనం అంటాడు. అంటే లోకంలో కడుతున్న కట్టడాల గురించి కాదన్నమాట. జ్ఞానవంతురాలైతే ఏం చేస్తుందట? తన ఇల్లు కట్టుకుంటుందట. జ్ఞానవంతుడైతే ఆయన కూడా ఇల్లు కట్టుకుంటాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానవంతుడైన నిర్మాణాన్ని చక్కగా చేసుకుంటాడు. అందుకే జ్ఞానాన్ని కొని ఉంచుకుంటే నీవు నిర్మాణం చక్కగా చేసుకోవడానికి ఉపయోగపడతాయి, నీ ఇల్లును నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఇల్లు అంటే ఏంటో తెలుసా? మనమే దేవుని ఇల్లు. తల్లి గర్భములో దేవుడే మనల్ని కట్టాడు కదా, మళ్ళీ మనం కట్టుకోవాల్సిన అవసరం ఏముందండి అని మీకు అనిపించవచ్చు. మనమే దేవుని ఇల్లు. ఇవన్నీ మీకు తెలుసు కనుక నేను ఇంకా మళ్ళీ ఆ విషయాలు మీకు చూపించట్లేదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారని మీరు ఎరగరా? మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. నమ్మకంగా ఉన్నటువంటి మనమే దేవుని ఇల్లు. రైట్, మనమే దేవుని ఇల్లు. ఆల్రెడీ తల్లి గర్భంలో ఈ దేహాన్ని నిర్మించి మనమే ఇల్లుగా భూమి మీదకి తీసుకొచ్చాడు కదా, మళ్ళీ మనం కట్టుకోవాల్సింది ఏముంది? అయితే ఈ ఇంటిని పాడు చేసుకున్నారండి. ఇంటిని పాడు చేసుకున్నారనగానే చేతులు ఏం పాడవ్వలేదు కదండి. అలాగని నా కళ్ళు పాడవ్వలేదు, నా దేహంలో ఏవి పాడవ్వలేదు కదా అని అంటారా? పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకోవాల్సింది అని అంటే ఇప్పుడు కన్ను పాడైపోయిన వాళ్ళు కన్ను కట్టుకోవాలనా? చేతులు విరిగిపోయిన వాళ్ళు చేతులకు కట్టులు కట్టుకోవటమనా? అలాగనా దాని అర్థం? దేవుని ఇల్లు అనగానే దేహాన్ని చూపించిన దేవుడు ఆ తర్వాత ముందుకెళ్ళిన తర్వాత నేను ఎక్కడ నివసిస్తానన్నాడు తెలుసా? వాక్యం ఎక్కడైతే నివసిస్తుందో, నివసించాలని కోరుకున్నాడో అది ఆయనకి ఇల్లు. అదేంటది? యాకోబు గారు చెప్పారు చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చెప్పారండి? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును మీరు సాత్వికముతో అంగీకరించండి. శక్తిగల వాక్యము లోపల నాటబడండి. ఏ లోపల? హృదయములో. మార్క్స్ వార్తలో చెప్తాడు హృదయములో నాటబడాలి అని చెప్పేసి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చెప్తాడు. అక్కడేమనుందో తెలుసా? లోపల అనగా, లోపల నుండి అనగా హృదయము లోపల నుండి అన్న మాట వస్తుంది. మనిషిని హృదయములో నుండి భయంకరమైన పాపం అంతా వస్తుందట. అంటే ఇదిగో వాక్యం ఉండాల్సిన చోట ఏమున్నాయి? ఇప్పుడు దురాలోచనలు వచ్చాయి, జారత్వం ఉంది, దొంగతనం ఉంది, నరహత్య, ఇవన్నీ పాపం అంత వచ్చేసిందండి.
అంటే వాక్యం ఉండాల్సిన చోట ఇవన్నీ వచ్చాయి. ఆ వాక్యాన్ని ఖాళీ చేస్తే అక్కడికి ఏం వెళ్తుంది? క్షమించండి, ఆ పాపాన్ని అంతా ఖాళీ చేస్తే అక్కడికి ఏం వెళ్తుంది? వాక్యం. ఆ వాక్యం నాటబడుతుంది. వాక్యానికి మరో పేరేంటి? వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడు గనక దేవుని మాటలు ఎక్కడైతే ఉంటాయో అదే దేవుడు ఉండే చోటు. అంటే మన హృదయములో దేవుడు ఉండాలనుకున్నాడు అనమాట. వాక్యంగా నాటాలి, నేను అక్కడ ఉండాలనుకున్నాడు. ఆయన అందరిలో అంతటా వ్యాపించి ఉండాలనుకున్నాడు, అందరిలో ఉండాలనుకున్నాడు. కానీ చాలామంది ఆయన లేకుండా ఆయన బయటికి గెంటేసి లోపల సాతానుకు తిష్ట వేసేశారు ఇప్పటికే. అలా వేయటం వల్ల సాతాను వస్తే వాడు ఊరుకుంటాడా? ఎప్పుడైతే సాతాను రంగప్రవేశం చేశాడో వాడు వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ ఇంటిని మొత్తం చిందరవందర చేసేశాడు. ఊడ్చి అమర్చి ఉండుట చూసి మళ్ళీ వచ్చేద్దాం అనుకుంటున్నాడట. మరి 7 చెడ్డమైన దయ్యాలు తీసుకుని వద్దాం అనుకుంటున్నాడట. వచ్చిన తర్వాత ఎలా భయంకరంగా మార్చేస్తాడు అనుకుంటున్నావు? మనుషుల జీవితాలను భయంకరంగా చిందరవందరగా మార్చేస్తాడు. ఇంకా మాటలు చెప్పాలంటే లోకంలో మనం మాట్లాడుతుంటాం, కుక్కలు చింపిన విస్తరి అంటారు చూసారా, అలా మార్చేస్తాడు. అలా మార్చిన బ్రతుకులు లోకములో అనేకమైనవి కనబడుతున్నాయి. అలా శిథిలావస్థకు చేరిపోయాయి, పాడైపోయాయి, దేనికి పనికి రాకుండా అయిపోయాయి. దేవునికి నివాసయోగ్యంగా ఉండాల్సినటువంటి ఆలయాలు పాడైపోయాయి. అలాంటి ఆలయాలు ఎవరు కట్టుకోగలరు? ఎవరు కట్టుకోగలరంటే జ్ఞానవంతులు కట్టుకోగలరు. జ్ఞానవంతులైతే చక్కగా నిర్మించుకుంటారు. అందుకే ఆ జ్ఞానాన్ని కొని ఉంచుకోండి. ఎలా కట్టుకుంటే ఆ నిర్మాణము బలంగా ఉంటుందంటే, మంచి పునాది వేసుకొని కట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అది బలమైన కట్టడగా ఉంటుంది. మంచి పునాది వేసుకోవాలండి, బలమైన పునాది వేళ ఫస్ట్ పునాది బాగా చేసుకొని పైన కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక చెట్టు ఉందనుకోండి, బయటికి చాలా పెద్దగా కనిపిస్తుంటుంది, అనేక ఫలాలు ఇస్తుంటుంది, కాయలు కాస్తుంటుంది, పువ్వులు వస్తుంటాయి, మంచి ఆకులు వస్తుంటాయి, రంగురంగులని మన కళ్ళకు రమ్యమైనవని చూపిస్తుంటుంది. అలా చూపిస్తున్నటువంటి ఆ చెట్టు బయటికి కనబడుతున్నది మాత్రమే చెట్టు అనుకోకూడదు. బయటికి కనబడకుండా భూమి లోపల కూడా చెట్టు ఉంటుంది. ఆ చెట్టు భూమి లోపల ఉన్న అసలైన భాగం వేరుంటుంది చూడ, వేరు వ్యవస్థ. ఆ వేరు వ్యవస్థనే బయట ఫలాలకు కారణం, ఆ వేరు వ్యవస్థనే బయట కాస్తున్న కాయలకి కారణం, ఆ వేరు వ్యవస్థనే బయట కనబడుతున్న అందమైన ఆకృతికి కారణం. అంత అందంగా ఆ చెట్టు మనకు కనబడుతుందంటే లోపలున్న వేరు వ్యవస్థ బలంగా ఉంది కనుక. ఆ లోపలున్న వేరు వ్యవస్థనే మొత్తం నీటిని, పోషక లవణాలన్నిటినీ నేలలో నుంచి స్వీకరిస్తుంది, చెట్టు యొక్క అన్ని భాగాలకు అందిస్తుంది. వేరు వ్యవస్థ కనుక ఎండిపోయిందనుకోండి, అంటే పునాది ఎండిపోయిందనుకోండి, పునాది శిథిలమైపోయిందనుకోండి, ఆ నిర్మాణం ఉండదు. అందుకే అప్పుడప్పుడు చూడండి, గాలి వీసినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు కూడా నేల కొరిగిపోతుంటాయి. అంటే వేరు వ్యవస్థ పటిష్టంగా లేదన్నమాట. పటిష్టంగా లేదు. పునాది అన్నది బయటికి కనబడదండి, కానీ అది బలంగా ఉండాలి. నిర్మాణము బయటికి కనబడుతున్నదే గొప్పదని మనం అనుకుంటున్నాము. ఆ మొత్తం గొప్పగా కనిపిస్తున్నటువంటి అందాల మేడను బరువునంతా మోస్తున్నది ఏంటనుకుంటున్నారు? పునాది. అది బలంగా వేసుకోవాలట. అది బలంగా వేసుకోవాలని ప్రతి ఒక్కరి జీవితము బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మహా అయితే మీరు ఒక 1 నెల రోజులు దేవునిలో ఉంటారు, మహా అయితే మీరు ఒక 3 నెలలు దేవునిలో ఉంటారు, మహా అయితే మీరు ఒక 6 నెలలు దేవునిలో ఉంటారు, ఒక సంవత్సరం దేవునిలో ఉంటారు. ఇంకెంతో కాలం మీరు ఉండలేరిక. ఎందుకంటే మీ పునాది కరెక్ట్గా లేకుండా పోయింది. మీ ప్రారంభపు దశలో మీరు చాలా చక్కగా వేసుకోవాల్సిన పునాదిని నిర్లక్ష్యం చేశారు. అందుకే చూడండి, కొందరు అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొంతకాలం, ఇక్కడ ఇలా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ స్థిరత్వం ఉండదు, వాక్యంలో పట్టును సంపాదించరు. చాలా కాలం అయిన తర్వాత కూడా ప్రార్థన చేయండి అంటే వాళ్ళకి రాదండి. ప్రార్థన ఎందుకు రాలేదండి? ప్రార్థన ఎందుకు రాదండి? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే మన తండ్రితో మాట్లాడడం రావట్లేదండి మనకి. మన తండ్రితో మాట్లాడడం కదండి ప్రార్థన అంటే. ఏంటి ఒక పాట పాడండి అంటే ఒక చరణం పాట పాడలేకపోతుంటారండి. ఎందుకు పాట పాడలేకపోతున్నాం అంటే పునాదులు సరిగా వేసుకోవట్లేదు. నువ్వు ఒక
వారం రోజులు అబద్ధం ఆడకుండా ఉండలేని పరిస్థితి అండి. ఒక రోజు అబద్ధం ఆడలేరండి కొందరు. అసలు అబద్ధం ఆడలేకుండా క్షణాలు గడవండి వాళ్ళకి. అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది నీ జీవితంలో? పునాది బాలేదు. చాలామంది మార్పు అంటే ఏమనుకుంటున్నారంటే, నేను బ్యాప్టిజం పొందానండి, నేను మారిపోయానండి అని చెప్తారు. వెరీ గుడ్, మంచిది. వారి ఉద్దేశంలో బ్యాప్టిజం పొందాను మారిపోయానంటే ఏంటి? అప్పటి వరకు బాగా త్రాగుడుకు బానిసైన వాడు త్రాగటం మానేశాను అంటాడు. నువ్వు మారావు దేంట్లో? త్రాగటం మానేసావు అంతే. అప్పటి వరకు మద్యపానానికి అలవాటు పడిన నువ్వు అది మాత్రం మానేసావు, మిగతా అన్ని యథావిధిగా ఉంటాయి. అది మార్పు కాదు. డాక్టర్ మానేయమన్నా మానేస్తారండి. అది మార్పు కాదు. మార్పు అంటే దేవుడు కోరుకున్నట్టుగా ఏ విధంగా బ్రతకమన్నాడు అంత బ్రతికి చూపించాలి. చేయొద్దన్నవి చేయకూడదు, చేయమన్నవి చేయాలి. రెండు ఉంటాయి. అది లేఖనాల్లో ఉంటాయి. వాటన్నిటిని మనం పరిశీలించి మన మనసులో నాటుకోవాలి. అందుకే జ్ఞానాన్ని కొని ఉంచుకోండి అని అన్నాడు. కొని ఉంచుకోవటం అలవాటు చేసుకుంటే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. అలా జ్ఞానవంతుడైన నువ్వు చక్కగా కట్టుకుంటావు. ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక పేర్చి కడుతున్నట్టుగా ఉంటుంది. చక్కగా పునాది వేసుకుంటావు. తర్వాత నిర్మాణం చకచక వెళ్ళిపోతుంటుంది. మంచి కాలమ్స్ వేస్తావు, మంచి బీమ్స్ పెడుతుంటావు, మంచి ఐరన్ రాడ్స్ తెస్తుంటావు, సిమెంట్, కాంక్రీట్, ఇసుక మిశ్రమాన్ని అంతా కలిపేసి బలమైన నిర్మాణం చేసుకుంటావు. అది కదలచ్చబడకుండా చేస్తుంటావు. ఇలా జ్ఞానం సంపాదించుకున్న జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, నీతిమంతులు వాళ్ళు ఎక్కడ నిర్మాణం చేసుకుంటారో తెలుసా అండి? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తే, కాబట్టి ఇదిగో ఉపదేశాన్ని నువ్వు కొనిపెట్టుకోమన్నాడు కదా. ఉపదేశం అన్నది వినాలి. విని నువ్వు కొంటున్నావు. ఇప్పుడు అలా కొన్నదానిని, విన్న మాటల్ని ఏం చేయాలట? ఆ విన్న మాటల్ని విని విడవకూడదట. విన్న మాటల్ని విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. జ్ఞానమును లేదా ఉపదేశమును విని, ఆ వివేకాన్ని విని నువ్వు సంపాదించుకో. కొని సంపాదించుకో. కొనటం అంటేనే వినటం. ఇక్కడ కొనటం అనగానే నీ దగ్గర ఉన్నటువంటి వాటిని అలా నీ సొమ్ముని ఏదో పెడుతున్నావు, కొంటున్నావు, నీ కాలాన్ని వెచ్చిస్తున్నావు, పెట్టేస్తున్నావు. నీ కాలము, నీ ధనము, నీ కష్టాన్ని పెట్టి నువ్వు వినాలి. ఇప్పుడు మళ్ళీ ఏంటి ఇదిగో ఈ 100 రూపాయలండి, నాకు ప్రసంగం ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు. సీడీలో ప్రసంగము చక్కగా చేసి నీకు ఇచ్చేస్తారు. నువ్వు ప్రసంగాన్ని కొన్నావు, కానీ దాన్ని వినలేదే. కొనటం ఎంతైతే ప్రాముఖ్యమైనదో, కొన్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే ప్రయోజనం లేదు. మళ్ళీ దాన్ని చక్కగా ఒక సీడీ ప్లేయర్లను, ఒక కంప్యూటర్లోనో ఆన్ చేసి పెట్టుకొని నువ్వేం చేయాలి తెలుసా? వినాలండి. ఇప్పుడు మీరున్నారు, ఈ జ్ఞానాన్ని కొనటానికే కదా చాలా దూరం నుండి ఎక్కడెక్కడో ప్రాంతాల్లో నివసిస్తున్న మీరు మీ కాలాన్ని వెచ్చించి, మీ ధనాన్ని వెచ్చించి ఇక్కడ వరకు వచ్చారు. ఇదిగో ఈ హాల్ రెంట్కి తీసుకొని మనం జ్ఞానం నేర్చుకుంటున్నామండి. అంటే జ్ఞానాన్ని కొంటున్నాము. ఇదంతా జ్ఞానాన్ని కొనే ప్రక్రియ. చాలామంది మీలో ఈ హాల్ రెంట్ కొరకు ప్రతి నెల ధనాన్ని వెచ్చిస్తున్నారు. అంటే జ్ఞానం కొనాలి, ఏదో విధంగా కొనాలి. ఒక దైవ సేవకుడిని పోషించాలి అన్న ఆలోచన మీకు వచ్చిందంటే ఆయన నుండి జ్ఞానాన్ని మనం కొనాలి అని అనుకుంటున్నారు. ఆయనను పోషిస్తూ ఆయనలో నుంచి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. మనం ఎప్పుడైతే సొంతగా చదవలేని స్థితిలో ఉన్నప్పుడు కొనుక్కుంటే తప్పేం లేదు. చెప్పాడు దేవుడే, కొనుక్కోండి నాయన అన్నాడు. కొనుక్కున్నాం. చూసారా? ఇదంతా కొన్న తర్వాత కొనటానికి మంచిగా అన్ని ఏర్పాట్లు చేసుకుని చిక్కడొచ్చి పడుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? మళ్ళీ కొనడానికి అన్ని వెచ్చించావు, నీ కాలాన్ని వెచ్చించావు, నీ శ్రమను వెచ్చిస్తున్నావు, నీ ధనాన్ని వెచ్చించి చక్కగా ఆ గంట సేపులో ఇప్పుడు నువ్వు వినాల్సిన సమయంలో హాయిగా నిద్రపోతున్నావు అనుకో, ఆ మాటలు నీ లోపలికి ఇంక ప్రవేశించవు. నీ హృదయంలోనికి అవి వెళ్ళకపోతే నువ్వు జ్ఞానవంతుడవు. నువ్వు జ్ఞానవంతుడుగా మారకపోతే ఇంకా నిర్మాణం సరిగా ఉండదు. నువ్వు మంచి నిర్మాణం చేసుకోలేవు. నీ నిర్మాణము బుద్ధిమంతుని వలె నిర్మించుకోవాల్సిన నిర్మాణం ఎక్కడో తెలుసా? బండ మీద ఇల్లు కట్టుకోవాలట. ఎక్కడ నిర్మించుకోవాలటండి?
బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. మీకు అనిపిస్తుంటుంది మా ప్రాంతంలో అసలు బండలే లేవండి, మరి ఎక్కడ కట్టుకోవాలి మేము అని అనుకుంటారా? ఇది నారాయణఖేడ్ ప్రాంతంలో మరి మన సహోదరుడు దావీదు వాళ్ళ ఊరికి వెళ్ళి చూస్తుంటే అక్కడ ఇళ్ళన్నీ వాళ్ళు ఎలా నిర్మించుకుంటారంటే అన్ని రేకుల షెడ్ లాగే. ఎందుకు ఇక్కడ ఇలా నిర్మించుకుంటారంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వర్షాకాలంలో ఇల్లు దిగబడతాయంటే, వర్షాకాలంలో ఇల్లు దిగబడతాయి. ఏంటి ఆ సహోదరుని ఇంట్లోకి వెళ్ళిపోయిన చూస్తే గోడకి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుందండి. ఎందుకు గ్యాప్ ఏర్పడుతుందంటే బలంగా ఉండదు నేల. అసలు ఇంకా విచిత్రం చెప్పమంటారా? అక్కడ రాళ్ళు దొరకవండి బాబు, వాళ్ళకి బలమైన రాయి దొరకదు. రాళ్ళు వేరే ప్రాంతం నుంచి తెప్పించుకోవాలి వాళ్ళు. మొత్తం నేలంతా అలాగని ఈ కర్నూలు ప్రాంతానికి వెళ్ళామనుకోండి, మొత్తం అంతా బండరాళ్ళే. మరి వాళ్ళైతే బండ మీద కట్టుకోవడానికి ఇళ్ళకి అవకాశం ఉంది, మరి బండలు లేని వాళ్ళు బండ మీద ఎట్లా కట్టుకుంటారండి? మరి ఇప్పుడు అంటే లోకంలో కట్టుకునే ఇళ్ళ గురించి కాదేది. లోకంలో మనకి ఇల్లు కట్టుకోవడం తెలుసు కనుక దానితో మనకు పాఠం నేర్పించాలి అని బండ మీద ఇల్లు కట్టుకుంటే ఉంటుందండి, చాలా స్థిరంగా ఉంటుందండి. ఎందుకంటే మన జీవితంలో మనం కొన్నిటిని ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎలాంటివి చెప్పాడు కొన్ని. ఇదిగో వాన కురుస్తుంది, వానలు రావా మన జీవితంలో? వాన వస్తుంది, ప్రతి సంవత్సరం వర్షాలు కురుస్తాయి, వానలు కురుస్తాయి. నెక్స్ట్ వరదలు మొన్న వచ్చాయి హైదరాబాద్కి. ఎలా వచ్చాయి తెలుసా? చూశారు మీరంతా? మొత్తం చిన్నపిల్లలు ఆడుకునేటువంటి డబ్బా అగిపెట్టెలు లాంటి కార్లా కొట్టుకుపోతున్నాయండి, ఒరిజినల్ కార్లన్నీ నీళ్ళు కొట్టుకుపోతున్నాయండి. ఏంటి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంత ఎత్తులో నీళ్ళు వచ్చేసాయి కొన్ని ప్రాంతాల్లో. వరదలు కొన్ని అక్కడ కూలిపోయాయి. ఏడి కళ్ళతో చూసిపోతున్నాయండి, కొట్టుకుపోతున్నాయి. అంటే బలమైన నిర్మాణాలు కాదన్నమాట అవి. అవి బలహీనంగా కట్టబడ్డాయి. వానలు వస్తాయి, వరదలు వస్తాయి. అలా ఇవన్నీ వచ్చినా కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా కానీ దాని పునాది ఎక్కడ వేయబడింది? ఆ ఇంటి పునాది బండ మీద వేయబడెను. పునాది మన పాఠంలో కూడా ఇదిగో మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, పునాది లేకుండా పునాదులు గల పట్టణానికి నువ్వు వెళ్ళగలవా? ఇదిగో బండ మీద పునాదట. బండ మీద పునాది వేసుకోవాలట. ఆ పునాది అనేది బాగుండాలి, ఫౌండేషన్ చాలా గట్టిగా ఉండాలి. పీఠ భాగము, ఒక ఇంటి యొక్క పీఠ భాగము, మూల భాగం అని అంటుంటారు చూసారా, అడుగు భాగంలో అది చాలా పటిష్టంగా ఉండాలి. నేల మాలిక గనక పటిష్టంగా లేకపోతే ఆ నిర్మాణం కూలిపోతుంది. బండ మీద నువ్వు కట్టుకోవాలి. గాలి విసిరినా, తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా, ఇవేవి వచ్చినా బండ మీద నువ్వు పునాది వేసుకున్నావు గనక అది పడలేదట, కదలలేదట. కానీ ఉంచుకోనాయన అని దేవుడు చెప్పిన జ్ఞానాన్ని కొనుక్కోకుండా, జ్ఞానవంతులుగా మారకుండా అజ్ఞానులుగా ఉండిపోయినటువంటి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారట. ఆ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళ గురించి కూడా రెండో భాగంలో చెప్తూ వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? 26వ వచనంలో, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఇప్పుడు ప్రసంగం వింటున్నాము, విన్నదాని ప్రకారంగా చేయాలి. మళ్ళీ కొనటం అంటే కొని ఉంచుకుంటే పుణ్యం ప్రయోజనం. కొన్న తర్వాత ఆ కొన్న జ్ఞానాన్ని అంతటి ప్రకారంగా మనం నడవాలి. ఇప్పుడు మళ్ళీ వాక్యం వింటే సరిపోదట, విన్న వాక్యం ప్రకారంగా నడవాలి. దొంగతనము చేయరాదు విన్నావు, విన్న తర్వాత మళ్ళీ దొంగతనం చేస్తున్నావు అనుకో, అప్పుడు దాని అర్థం ఏంటి? విన్నావు, విన్న మాట ప్రకారంగా చేయట్లేదు. అబద్ధం ఆడరాదు విన్నావు, ఓకే, విన్న వెంటనే అది అబద్ధం ఆడదాం అనిపించిన వెంటనే మాట నాలుకకు రాక అలా ముందే వెంటనే మనకు ఆలోచన వస్తుంది, అవును ఇది అబద్ధం కదా, నేను ఆడకూడదని. వెంటనే ఆ మాటను కత్తిరించావు, అక్కడే లోపలికి కత్తిరించేసావు, బయటికి రానివ్వకుండా చేసావు అనుకో, అయితే సక్సెస్ అయ్యావు. అక్కడ నువ్వు విన్న మాట ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. మొదటిసారి ప్రయత్నం చేసావు, సక్సెస్ అయ్యావు. రెండోసారి ప్రయత్నం చేసావు, మొదటి రోజు, రెండో రోజు, వారము, నెల, ఒక సంవత్సరము, ఒక వారం 10 రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత నీకేమైపోయిందంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకా అబద్ధం చెప్పకుండా నువ్వు ఉండగలుగుతున్నావు, అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పేస్తున్నావు, ఇప్పుడు ఉండగలుగుతున్నావు. అలవాటు అయిపోయింది చూసావా? అలా ప్రాక్టీస్ చేయగలగాలి. అలా ప్రాక్టీస్ చేస్తే నువ్వు నిజంగా బండ మీద ఇల్లు కట్టుకుంటున్న వాడితో సమానమే. అలా కాకుండా విన్నావు, కొన్నావు, జ్ఞానవంతుడుగా మారాల్సిన నీవు జ్ఞానం నీ దగ్గరకు వచ్చిన
అది అలా ఒక వైపు ఉంచుకొని దాని ప్రకారంగా చేయకుండా మళ్ళీ యథావిధిగా పూర్వపు లక్షణాలని కనపరుస్తూ మళ్ళీ అలాగే ఉంటున్నావు అనుకో, అప్పుడు నువ్వెవరంటే నువ్వు కూడా ఇల్లు కట్టుకుంటున్నావు. ఎక్కడ కట్టుకుంటున్నావు అంటే ఒక వేషధారిలా కట్టుకుంటున్నావు. బయటికి మాత్రం అందరి ముందు చాలా బాగా కనిపిస్తున్నావు, నువ్వు మంచి చాలా బాగుంది నీ ఆత్మీయ జీవితం. ఎలా ఉందంటే ఆదివారం అవగానే నేను ఆరాధనకి వెళ్ళిపోవాలని వస్తున్నావు, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళిపోతున్నావు, దేవుని మాటలు ఎక్కడ వినిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నావు, అందరూ చూస్తుండగానే చక్కగా తల మీద కొంగు వేసుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మోకరించి ప్రార్థన చేస్తున్నావు, కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, సంఘము గురించి ప్రార్థన చేస్తున్నావు, కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నావు. అన్నీ బాగుంటున్నాయి, అన్నీ బాగుంటున్నాయి. కానీ ఎక్కడో లోటు ఉందని వాళ్ళకి తెలుస్తుంటుందండి. ఆ లోటు ఏంటంటే ఒకలా ఉంటున్నాను, నా లోపల జీవితం మరోలాగుందని వాళ్ళకి అర్థమైపోతుంటుంది. దేవుని మాటలు విన్నంతసేపు నేను ఒకలాగుంటున్నాను, తర్వాత మళ్ళీ బయటి ప్రపంచానికి కనబడకుండా ఉంటున్నప్పుడు నేను ఒకలాగుంటున్నానని వాళ్ళకి అర్థమవుతుంది. అయితే నువ్వు నిర్మాణం కట్టుకున్నావు, ఎక్కడ కట్టుకున్నావు అంటే పునాది బాలేదు, ఫౌండేషన్ బాగా వేసుకోలేదు, నువ్వు పాపాన్ని అలవాటు చేసుకున్నావు. అంటే 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నావు. అది చాలా ప్రమాదం నీ ఆత్మీయ జీవితానికి. అలా ప్రయాణం చేస్తున్న నీవు నీ కట్టుకుంటున్న నిర్మాణం గురించి చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, విన్నావు కానీ చేయలేదు గనక తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఎక్కడ కట్టుకొనినా? ఇసుక మీద. అది ప్రతివాడు అలా చేయకుండా ఒకవేళ దేవుని మాటలు విని ఆ దేవుని మాటల ప్రకారంగా చేయని ప్రతివాడట ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉండును అంటున్నాడు. బుద్ధిమంతుడైతే బండ మీద పునాది వేసి కట్టుకుంటాడు. బుద్ధిహీనుని దగ్గరకు వచ్చినప్పుడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు అన్నాడు, కానీ ఇసుక మీద పునాది అన్నాడా? చదవండి, జాగ్రత్తగా చూడండి. ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన వాణ్ణి పోలి ఉండును, బుద్ధిహీనుని పోలి ఉండును అన్నాడే, కానీ ఇసుక మీద పునాది ఆడబడుతుందండి? ఇల్లు కట్టే వాళ్ళకి తెలుసు. ఇల్లు కట్టుకుంటున్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి తెలుసు, ఇసుకున్న చోట అసలు పునాది పడుతుందండి. నువ్వు ఇసుక తీస్తున్నావు అనుకో, అటు నుంచి ఇసుక వ్యవస్థ ఉంటుంది, ఇంకేడ పునాది ఉంటుంది అక్కడ? ఉండదండి. నువ్వు కట్టలేవు. అసలు వాడు కట్టుకున్నాడన్న భ్రమలో ఉన్నాడండి, అంతే. కట్టాను అయిపోయింది లేండి. మొత్తం మీద కిందేముంది? ఇసుక. కరెక్ట్గా వర్షాకాలంలో నీళ్ళు వచ్చాయనుకోండి, ఇసుక ఏమవుతుంది? మెల్లిగా దానిపైన అది చేస్తుంటుందండి, కదులుతుందండి ఇసుక. సులువుగా ఇసుక కదిలింపబడుతుంది. ఇసుక ఎప్పుడైతే కదిలింపబడుతుందో పైన ఉన్నటువంటి బరువు అయిన కట్టడం కాస్త కూలిపోతుంది. వరద వచ్చిందనుకోండి, వరదకి ఇసుక అంతా కొట్టుకుపోతుంది. మీరు చూడండి, వర్షాలు కురిసినప్పుడు ఎక్కడో వర్షాలు కురిస్తే అక్కడ నుంచి మొత్తం ఇసుక అంతా వచ్చేసి ఆ నదిలో అంతా ప్రవహిస్తుంటుందండి. మొత్తం ఆ నది అంతా ఎండిపోయినప్పుడు చూడండి, అంత ఇసుక ఉంటుంది. ఎవరు తెచ్చిపోసారు అక్కడ ఇసుక? ఎక్కడి నుంచో కొట్టుకుంటూ వచ్చింది, అదంతా ఎక్కడి నుంచో కొట్టుకుంటూ వచ్చింది. ఇసుక నీటిలో కొట్టుకుపోతుంటుంది. అలా నీవు కట్టుకున్న నిర్మాణం కూడా కొట్టుకుపోతుంది, ఉండదు. అందుకే ఒక 6 నెలలు ఆత్మీయంగా దేవుని కొరకు బ్రతికాను అన్నట్టు కనబడ్డావు, కొట్టుకుపోతావు. ఒక సంవత్సరం కనబడ్డావు, అంతే, కొట్టుకుపోతావు. మన జీవితాలు కొట్టుకుపోకూడదు అని అంటే ఇసుక మీద కాదట, బండ మీద కట్టుకోవాలట. బండ అనగానే మీకు ఒక విషయం గుర్తు రావాలి. ఆ బండ ఎవరు? క్రీస్తే. మొదటి పత్రికలో చెప్తారు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో 4వ వచనం చివరి మాట, 5వ వచనం ప్రారంభంలో ఆ బండ క్రీస్తే అన్న మాట ఉంటుంది చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. బండ మీద పునాది వేసుకోమన్నాడు. ఆ బండ మీద పునాది వేసుకుంటే ఆ పునాది ఎలాంటి పునాది? అది మంచి పునాది కనుక బండ మీద వేసుకో అంటున్నాడు. మీరు లూకాసు వార్తలో ఇదే ఉపమానాన్ని చూస్తే ఆ పునాది ఎలా వేసుకోవాలో కూడా చెప్పాడండి. లూకాసు వార్త చూడండి ఒకసారి, ఆ మాట కూడా చదువుదాం. 6వ అధ్యాయం లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనము 49వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనం 49వ వచనంలో వారు ఇల్లు కట్టవలనని ఉండి
ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు చూడండి 48వ వచనంలో, వారు లోతుగా త్రవ్వి అని అన్నాడా, పై పైన త్రవ్వి అన్నాడా? ఏంటి, లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండునన్న మాట చెప్పారు చూడండి. వీళ్ళెవరు? బుద్ధిమంతులు. బుద్ధిమంతులైతే లోతుగా పునాది వేసుకుంటారు. లోతుగా. వాక్యం ఎలా ఉందండి? వాక్యం ఎలా ఉందట? వాక్యం అన్నది బహు దూరంగా లోతుగా ఉంటుంది. అంటే లోతుగా వాక్యం ఉన్నప్పుడు మన పునాది కూడా ఎలా వేసుకోవాలి? మనము బాగా లోతుగా వేసుకోవాలి, పై పైన వేసుకోకూడదు. అటువంటిది దేవుడు కోరుకోలేదు, దానికి పరలోకం రాదు. లోతుగా పునాది వేసుకున్నాం అనుకో, అది మంచి పునాది. ఇసుక మీద కాకుండా బండ మీద వేసుకున్నాం అనుకో, అది మంచి పునాది. ఒక మంచి పునాది అని ఎలా చెప్తున్నామంటే, లోతుగా వేసుకొని బండ మీద వేసుకొని స్థిరంగా ఉండేటట్టుగా వేసుకుంటే అది మంచి పునాది అంటున్నాము. ఈ పునాది గురించి దేవుడు ముందుగానే యెషయా గ్రంథంలో చెప్పాడు చూడండి. మంచి పునాది అంటే ఎలా వేసుకోవాలన్నాడో, అది ఎలాంటిదైతే మంచిదన్నాడో యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడినటువంటి మాటను మనం చూస్తే, ప్రభువగు యెహోవా సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. దేవుడు ఒక పునాది వేశాడట. సీయోనులో పునాదిగా రాతిని వేశానన్న, రాయి అని కనబడుతుంది చూడండి, పునాదిగా రాతిని వేశానని చెప్పాడు. చెబుతూ, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. దేవుడు ఒక రాయి వేశాడట. ఏంటా రాయి? శాస్త్రులు, పరిసయ్యులు, యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? తృణీకరించారు. ఆయన మాటల్ని తృణీకరించారు. ఆయనను లెక్క చేయలేదు. సొంత ఇంటి వారే, ఆయన తమ్ముళ్ళే ఆయనను తృణీకరించారు. అలా అందరి చేత తృణీకరింపబడిన రాయి ఏ రాయి? అది అదే యేసుక్రీస్తు అనేటువంటి రాయి. ఆ రాయి ఏ రాయిగా మారిపోతుందని చెప్పాడండి? ఆ రాయి మూలకు తలరాయి. ఇదిగో ఇది వద్దు, దీనితో పని లేదని ఎవరెవరైతే దీన్ని విసిరేశారో, పక్కన పారేశారో, అలా పక్కన పారేసినటువంటి రాయి ఒకరోజు మూలకు తలరాయి అవుతుంది అని దేవుడు ముందుగానే పునాది వేసి పెట్టాడట. రాయితో అది పునాదికి అవసరమైన రాయట, అది బలమైన రాయట. మీరు చూడండి, మామూలుగా ఈ గోడల నిర్మాణం చేయడానికి ఎలా చేస్తారంటే, రాళ్ళు మొదలు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఎలాంటి రాయి అయితే గోడ నిర్మాణానికి సరిపోతుంది. కరెక్ట్గా అన్ని మూలల చక్కగా చెక్కిన రాళ్ళని తీసుకుంటారండి గోడల నిర్మాణానికి. ఆ చెక్కుతున్నప్పుడు కొన్ని రాళ్ళు ఉంటాయి చూసారా, ఆ రాళ్ళని పక్కన పడిపోతుంటాయండి. ఇది దేనికి పనికిరాదని చెప్పేసి దాన్ని కుప్పగా పారబోస్తుంటారండి ఒకవైపు. అంటే ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ రాయి వాడాలని దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్న వారికి ముందే ఐడియా ఉంటుంది. సిమెంట్ తీసుకొచ్చి ఒక ప్రాంతంలో పెడతాడు, ఇసుక పోస్తాడు, అక్కడ గిలకరాళ్ళు తీసుకొచ్చి పోస్తాడు, కాంక్రీట్ అంతా ఉంటుంది. ఎక్కడ ఏది వాడాలో ముందే తెలుసు. అలా కొన్ని రాళ్ళన్నీ కుప్పగా పోయబడి ఉంటాయి, పక్కన పారేసి ఉంటారు వాటిని. ఇవి దేనికి పనికి రాదనుకొని పక్కన పోరేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే, పునాది వేస్తున్నప్పుడు ఏవైతే గోడలు కట్టడానికి పనికి రావనుకుంటారో ఆ రాళ్ళని తెచ్చి పునాదులు వేస్తారండి. అవి బలమైనవే, కానీ ఇది సరైన రీతిలో చెక్కబడలేదు కదా, దీనికి సరైన ఆకారం లేదు కదా అని ఆయన పక్కన పడేస్తే, పక్కన పాడేసినటువంటి తీసివేయబడినటువంటిది ఆ రాయి తీసుకొచ్చి మళ్ళీ పునాదిలో వేస్తున్నాం. అంటే నీ వద్దనుకున్న రాయే నీ నిర్మాణానికి మూలరాయి అయిపోయింది. చూసావా? అలా యేసుక్రీస్తు వారిని కూడా వద్దనుకున్నారు, ఆయనను అసహించుకున్నారు, ఆయన తృణీకరించారు. కానీ దేవుడు మాత్రం ఆయనను మూలకు తలరాయిగా చేశాడు. ఎలాంటి పునాది కొరకటది? శ్రేష్టమైన మంచి పునాది. అందుకే చెప్పాడు, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, బహుస్థిరమైనటువంటి ఆ పునాది ఏదైతే ఉంటుందో ఆ పునాదే నిర్మాణాన్ని నిలబెట్టగలదు. బహుస్థిరమైనదే మంచిది. ఎందుకంటే లోతుగా వేస్తాము, బహుస్థిరంగా ఉంటుంది. లోతుగా వేస్తే, బహుస్థిరంగా వేసిన పునాది మంచి పునాది. దానికి వాడాల్సిన రాయి, తృణీకరించిన దేవుడు సెలెక్ట్ చేసి పెట్టిన రాయి, అదే మూలకు తలరాయి యేసుక్రీస్తు వారు. రాయి అన్న బండన్న ఒకటే. ఆ బండ క్రీస్తే,
ఆ బండ మీద నిర్మాణం జరగాలి ఇప్పుడు. అంటే మన జీవితంలో మెయిన్ పునాదిగా ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు వారు ఉండాలన్నమాట. పునాదిగా యేసుక్రీస్తు వారు లేకుండా నువ్వు ఎంత పెద్ద నిర్మాణం కట్టుకుందాము, నన్ను నేను బాగా తీర్చిదిద్దుకుంటాను, నేను తెలివైన వాడిగా మారాలి, నేను జ్ఞానవంతుడుగా మారాలి, నేను బుద్ధిమంతుడుగా మారాలి, నేను భక్తిపరుడుగా మారాలి, నువ్వెన్ని కలలు కన్నా అవన్నీ అడియాశలుగానే మారిపోతాయి. ఎందుకంటే ఇవేవి నెరవేరవు యేసుక్రీస్తు వారు సరైన ఫౌండేషన్గా నీకు లేకపోతే. యేసుక్రీస్తు వారే నిజమైన పునాదిగా ఉండాలి. అసలు యేసుక్రీస్తు వారే పునాది అన్న మాట దేవుడు చెప్పిన మాట కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, వేయబడినది తప్ప పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది ఎవరట? ఎవరు వేశారు ఈ పునాది చెప్పండి? ఎవరు వేశారండి? ప్రవక్తలు వేశారు, అపోస్తులు వేశారని మనకు అనిపిస్తుంది. ప్రవక్తలు వేయడానికైనా పునాది, లేదా అపోస్తులు వేయడానికైనా, ఈ పునాది వేయడానికైనా దాని వెనకాల ఉన్నది ఎవరు? దేవుడు. అందుకే దేవుడు ఆల్రెడీ ముందే ప్లానింగ్ చేసి పెట్టాడు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలని దేవుని ప్రణాళికలో ఉంది, ఆయన సంకల్పంలో ఉంది. ఆయన వచ్చి మనందరి కొరకు రక్తాన్ని చిందించాలని, ఇదంతా దేవుని సంకల్పం. ఆయన నిర్ణయింపబడ్డాడు, ఆయన నియమింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు నియమింపబడినటువంటి ఒక మూలరాయి, ఆయన ఉన్నటువంటి పునాది బహుస్థిరమైన పునాది. ఆ పునాదినే పౌలు గారు ఏమన్నారు తెలుసా? కొరింథీయులకు రాస్తూ ఇక్కడ ఏమని చెప్పాడు? ఈ పునాది యేసుక్రీస్తే. ఇది వేయబడిన పునాది అంటున్నాడా, వేయాల్సిన పునాది అంటున్నాడా? ఏమని చెప్పాడు పైన? వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును అంటే దేవుడు ఆల్రెడీ ఏం చేశాడు? ఈ పునాదిని వేశాడు. అంటే ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోవాల్సింది ఎక్కడన్నమాట? జ్ఞానవంతుడు అయితే ఇదిగో దేవుడు ఆల్రెడీ ఈ పునాదిని మనకు ఆల్రెడీ వేసి పెట్టి ఉంచాడు, అక్కడికి వచ్చి కట్టుకోవాలి ఇప్పుడు. అంటే ఇంకా ఒక మంచి కట్టడం చేసుకోవడానికి మళ్ళీ పునాది వేసుకోవాల్సిందంటే ఏం లేదా? నిజంగా ఎంత ప్రేమ అండి దేవునికి. మనకు పునాది కూడా వీళ్ళ వేసుకొని ఆయన అని దేవుడు ఆల్రెడీ ఆ రూట్ కూడా చెప్పేశాడు. వేయబడిన దాంట్లోనికి వచ్చి నువ్వు కట్టుకోవటమే ఇప్పుడు. ఎంత ఎంత భాగ్యం అండి. యేసుక్రీస్తే మన పునాదట. అంటే నువ్వేం చేసుకోవాలో దాన్ని వర్తింపజేసుకొని, అమ్మయ్య నాకు యేసుక్రీస్తే పునాది అని అక్కడ నువ్వు కట్టుకోవాలి ఇప్పుడు. అంతే, అక్కడే నువ్వు కట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది కూడా ఇష్టం లేకుండా బ్రతుకుతున్నారండి. అక్కడ నిర్మించుకోవడానికి ఇష్టం లేదు, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇష్టం లేదు. మంచి పునాది యేసుక్రీస్తు కంటే మంచి పునాది ఏముంటుంది చెప్పండి? ఆ పునాది ఏంటి? ఆ బండ క్రీస్తేనట, ఆ మూలరాయి క్రీస్తేనట, ఆ పునాదికి వాడిన మూలరాయి ఆయనేనట, పునాది వేయబడుతున్న బండ ఆయనేనట, ఆ పునాది కూడా ఆయనేనట. అన్నీ ఆయనై ఉండి సమస్తంగా మనల్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఇప్పుడు గుర్తు రావాలి మీకు యోహాను గారు చెప్పిన మాట, లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, అన్నీ మోయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు నిజంగా మనకి ఇంకేం బరువు చెప్పండి? నువ్వు మోయాల్సింది ఏం లేదట, అంత నేనై ఉండి మోస్తానంటున్నాడు. దేవుడేమో భూమిని మన కొరకు మోస్తున్నాడట. యేసుక్రీస్తు వారేమో మనల్ని అందరినీ మోయటానికి లోక పాపములను మోసుకొని పోయే అందరి పాపాలు, ఎంతమందిది ఎంతైనా ఉండని, పాపము చాలా బరువైందండి, భారంగా ఉంటుంది. అందుకే పాపం చేసిన వాళ్ళని చూడండి, వాళ్ళ ముఖంలో ఆనందం ఉండదు. పాపం చేసిన వాళ్ళని చూడండి, వాళ్ళు చాలా బరువుగా ఫీల్ అవుతారు. బరువుగా అంటే ఏదో 100 కేజీల బరువు ఎత్తిన దానికంటే బరువైంది అది. అది ఎలా ఉంటుంది తెలుసా? స్ట్రెస్ అంటారు, మానసిక ఒత్తిడి. అది బరువుగా ఉంటుంది. నేను భరించలేకపోతున్నానండి, ఈ కుటుంబ భారాన్ని నేను మోయలేకపోతున్నాను అంటాడు. భార్యని పిల్లల్ని ఏమైనా తల మీద పెట్టుకొని మోస్తున్నాడా? మరి భారాన్ని మోయలేకపోతున్నాను అంటాడేంటి? అది భారమా, బరువా? బరువే. ఒరేయ్, ఇదిగో ఈ పెళ్ళైనప్పటి నుంచి ఈ బరువు బాధ్యతలన్నీ నీ మీద ఉంటాయి. బరువు బాధ్యత ఏంటి? బరువా? కుటుంబం అనేది బరువు అని అర్థమైన మనిషికి పాపం అన్నది కూడా బరువే. అందుకే పాపం చేసిన వాడు ఎప్పుడు మానసిక ఒత్తిడితో ఉంటాడండి. బయటికి ఒకలా కనిపిస్తుంటాడు, లోపల ఒకలా నలిగిపోతుంటాడండి.
అందుకే మీరు చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి, ప్రభువా నా పాపాలన్నింటినీ క్షమించండి తండ్రి, యేసుక్రీస్తు వారిని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నా పాపాలని యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడతాయని నువ్వు బాప్తిసం పొంది ఒకవేళ దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి బ్రతుకుతున్నప్పుడు నీ నీ సమస్యలన్నీ, నీ పాపాలన్నింటినీ దేవుడు అన్నీ చూస్తాడు. దేవుడికి కనబడిందంటే ఏమీ లేదని ఆయన సన్నిధులు అన్నీ ఒప్పుకున్నప్పుడు, అమ్మయ్యా ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత, నువ్వు కన్నీళ్ళన్నీ కాల్చిన తర్వాత నీకేమనిపిస్తుంది తెలుసా? తేలికగా ఉంటుందండి, హాయిగా అనిపిస్తుంటుంది. అందుకే మీరు చూడండి, బాగా భారంగా అనిపించినప్పుడు, ఒత్తిడిగా ఉన్నప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు బోర్న ఏడ్చేసామనుకోండి, అలా ఏడ్చిన తర్వాత మీరు కొద్దిసేపు అయిన తర్వాత చూడండి రిలాక్స్ అయిపోతారండి, హాయిగా ఉంటుందండి. అమ్మయ్య నా మనసులో ఉన్న ఆవేదనంతా నేను ఏడ్చేసాను అనుకుంటుంటా. ఎవరైనా వచ్చినప్పుడు మన ఆత్మీయులు గట్టిగా కౌగిలించుకొని మన బాధనంతా చెప్పి కన్నీళ్ళ పర్యంతమైన తర్వాత, అమ్మయ్య నేను నా ఆత్మీయుడికి ఒకరికి చెప్పుకున్నానా అనిపిస్తుంటుంది చూసారా, అప్పుడు రిలాక్స్గా ఉంటుంది. ఒక ఆత్మీయుడికి చెప్పుకుంటేనే, ఒక సహోదరికి చెప్పుకుంటేనే నీ బరువంతా తగ్గిపోయినట్టు అనిపిస్తే, అది ఇంకా దేవుడికి తెలియని పాపం అంటూ ఏమీ లేదు, అన్నీ నా దేవుడికి అన్నీ తెలుసు, ఆయన కనబడిన సృష్టం అంటూ ఏది లేదని అన్నీ ఆయన ముందు చెప్పేసుకున్నాం అనుకో, ఎంత తేలికైపోతుంది. యేసుక్రీస్తు అని నోటితో ప్రభు అని ఒప్పుకొని, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన కార్చిన రక్తం ద్వారానే నా పాపాలన్నీ కడిగివేయబడతాయని ఇవన్నీ తెలుసుకున్న నీవు దేవుని సన్నిధిలో అన్నీ ఒప్పుకున్న తర్వాత ఆయనే నా పాపాలన్నీ మోస్తాడట అన్న మాటలు గుర్తొచ్చినప్పుడు అది ఎంత తేలికగా ఉంటుంది మనకి చెప్పండి. ఎంత తేలికగా ఉంటుందండి, ఎంత రిలాక్స్ అయిపోతాను చెప్పండి. అలా పునాదిగా, ఆ బండగా, మూలరాయిగా ఆయనే ఉండేటువంటి అది అస్సలు సిస్సలైన మంచి పునాది. అందుకే అది ఎవరి పునాదో తెలుసా అండి? పౌలు గారు దానికి ఒక మంచి మాట వాడాడు తిమోతికి రాసిన పత్రికలో. తిమోతి గారికి రాసినటువంటి రెండో పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రియులారా. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, మనుషులు కట్టినది నిలకడగా ఉండకపోవచ్చు. దేవుడు కట్టిన పునాది ఎలా ఉంటుందట? ఎవరు పునాదట అది? దేవుని యొక్క పునాది అన్నాడా, మనుషుల యొక్క పునాది అన్నాడా? ఇదిగో దేవుని యొక్క పునాది. ఇప్పుడు చెప్పండి, ఆ యేసుక్రీస్తే పునాది అని అన్నాడు చూసారా, దేవుడు వేసిన పునాది ఉన్నది అన్నాడు చూసారా, ఆ పునాది దేవుడే వేసింది అన్నప్పుడు అది దేవుని పునాది అవుతుంది కదా. ఎవరి కొరకు వేశాడండి పునాది? దేవుడు ఎవరి కొరకు వేశాడు? మన కొరకు. ఇదంతా చెప్పి, అందుకని ఆయన బండ మీద ఇల్లు కట్టుకో, బండ మీద లోతుగా త్రవ్వి కట్టుకో, లోతుగా పునాది వేసుకో, బహుస్థిరమైనదిగా వేసుకో, మంచి పునాది వేసుకో. అలా వేసుకున్నారు కొందరు. మంచి పునాది ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు వేసుకోలేదు. ఈ లోకములో ఉన్న వాటినన్నింటినీ పోగొట్టుకున్నారు వారు. ఈ లోకం శాశ్వతం కాదనుకున్నారు, చివరికి ప్రాణాలని పోగొట్టుకున్నారు. రాబోతున్న పునాదులు గల పట్టణం కొరకు ఇక్కడ వేసుకున్నారు మంచి పునాది. వాళ్ళ కాలాన్ని వెచ్చించారు, వాళ్ళ సమయాన్ని వెచ్చించారు, వాళ్ళకున్న ధనాన్ని వెచ్చించారు, అన్ని విధాలుగా వెచ్చించారు. వాళ్ళ కళ్ళు దేవుని కొరకు వెచ్చింపబడ్డాయి, వారి చేతులు దేవుని కొరకు వెచ్చింపబడ్డాయి. వాళ్ళ దేహంలో ఉన్నటువంటి ప్రతి కణము దేవుని కొరకు నలిగిపోయింది. అలా నలిగిపోయినటువంటి వాళ్ళు మంచి పునాది వేసుకున్నారు. అందుకే మనల్ని మనం ఏం చేయాలంటే తెలుసా? కట్టుకోవాలి. యూదా గారు చెప్తారు చూడండి, యూదా గారు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 20-21 వచనాల్లో చూస్తే, యూదా గారు రాసినటువంటి మొదటి అధ్యాయం 20-21 వచనాలలో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవ మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అందులో ఒక మాట చెప్పారు, మిమ్మును మీరు కట్టుకొనుచు. ఎక్కడ కట్టుకోవాలటండి? అతి పరిశుద్ధమైన దాని మీద. అతి పరిశుద్ధమైనది ఏంటండి? యేసుక్రీస్తు వారు ఎవరు? పరిశుద్ధులు కాదా? ఆయన చేత స్థాపింపబడినటువంటి సంఘం పరిశుద్ధమైంది కాదా? పరిశుద్ధులుగా ఉన్నటువంటి సంఘం కాదా? అంటే ఆయన పరిశుద్ధుడైతే ఆ పరిశుద్ధమైన దాని మీద మన బ్రతుకు కట్టబడాలి. యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద మన బ్రతుకు కట్టబడాలి.
అలా కట్టుకుంటేనే అది బహుస్థిరమైన పునాదిగా ఉంటుంది. లేదంటే ఆ పునాది స్థిరమైనదిగా ఉండదు ప్రియులారా. ఆ పునాది ఇంక పైపైనే కూలిపోతుంది. అసలు ఆ పునాది లేని ఆ కట్టడం పైపైనే ఉంటుంది. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా మనం ఉండాలంటే మనము యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడాలి. యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడిన వారి అందరి బ్రతుకులు గొప్పగా ఉంటాయి. చరిత్రలోనండి దేవాలయం అనేటువంటిది, యెరూషలేము దేవాలయం అనేటువంటిది సొలొమోను గారి ద్వారా కట్టబడినప్పుడు చాలా ఆనందపడ్డారు ఇశ్రాయేలీయులు. అది కట్టబడిన తర్వాత కొంతకాలానికి కూల్చబడ్డదండి. మళ్ళీ దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలు లేదా యూదులు చెరలోనికి వెళ్ళిపోయి చెరలో 70 సంవత్సరాల వారి కాలం ముగిసిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు వారు మళ్ళీ తిరిగి మందిర నిర్మాణానికి దేవుడు అవకాశం ఇచ్చాడు వాళ్ళకి. అప్పుడు మందిర నిర్మాణం జరుగుతుందండి. వీళ్ళు తిరిగి వస్తున్నారు, బబులోను చెర ముగించుకున్నారు, మాదీయ పారసీకుల పరిపాలన స్టార్ట్ అయ్యేప్పుడు కోరేషు పరిపాలనలో అలా యూదులు కాస్త అందరూ ఇశ్రాయేల్గా పిలువబడ్డారు. ఇంకా మిగతా ఇశ్రాయేల్ అంతా కలుషితం అయిపోయారు. అలా వాళ్ళు వచ్చారండి. వచ్చి యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చి అక్కడ పునాది వేస్తున్నారండి. ఆ పునాది వేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ మనసు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథం చూడండి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము, ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయము 10వ వచనము నుండి రాయబడిన మాటను చూద్దాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము నుండి రాయబడిన మాటను మనం చూస్తే, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయిచుండగా, ఈ మాట చూడండి, దేవుని మందిరము తిరిగి రెండవసారి కట్టబడుతుంది. పునాది వేయబడుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారి యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రం చేసిరి. ఇక్కడ పునాది జరుగుతుంది, ప్రక్కన స్తుతి చేస్తున్నారు. వాళ్ళంతా ఆనందముతో దేవుని పనిలో ఆరాధన చేస్తున్నారు. నెక్స్ట్ 11వ వచనములో, వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమే ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి, అక్కడ దేవుని మందిరం యొక్క పునాది వేయబడుతుంది కదా, ఆ విషయం జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రం చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఇక్కడ 2 రకాల అరుపులు కనబడుతున్నాయి. అరిచారట, ఏడ్చారట. సంతోషముతో కొందరేమో అరుస్తున్నారు, మరికొందరేమో ఏడుస్తున్నారు. ఏడుపెందుకు, అరుపులెందుకు? పునాది వేస్తున్నప్పుడు ఈ 2 ఎందుకు వినబడ్డాయి? వీళ్ళు ఎవరట తెలుసా? మొదటి మందిరాన్ని చూసిన బ్యాచ్ అట, పాత వాళ్ళన్నమాట. అంటే వీళ్ళు చెరలోనికి వెళ్ళారు, చెరలో నుంచి అక్కడ చెరకాలం 70 సంవత్సరాలు ముగిసి మళ్ళీ తిరిగి వస్తున్నారన్నమాట. బహుశా చెరలోనే 70 సంవత్సరాల కాలం ముగిస్తే వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? ఒక 10-15 సంవత్సరాల వయసు ఉంటే కానీ ఈ మందిరం ఇలా ఉండేదని వాళ్ళ గుర్తురాదు. అలాంటి వారు ఇంచుమించుగా 75-80 క్షమించండి 85-90 లేదా 100 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ కూడా దాదాపుగా అలాంటి వాళ్ళంతా వచ్చి, యాజకులు ఉన్నారు, అందులో ప్రధానులు ఉన్నారు, వీళ్ళంతా చూస్తున్నారట. మందిరము పునాది వేయబడుతుంటేనట ఏడుస్తున్నారట అండి. ఎందుకు ఏడ్చారో తెలుసా? ఒకప్పుడు దేవుని మందిరము, దేవుని మహిమార్థమై కట్టబడిన మందిరము శిథిలమైపోయింది, కూలిపోయింది. అలా కూలిపోయిన మందిరము మళ్ళీ తిరిగి నిర్మించబడుతుంటే ఏడ్చారు చూసారా? అది ఆనంద బాష్పాలండి. ఆనందంతో ఏడుపు వస్తుందండి వాళ్ళకి, ఆనందంతో ఏడుపు వస్తుంది. బిడ్డకి చాలా చెప్పారు, నాన్న నువ్వు మారరా, నీ అలవాట్లు బాగాలేవు నాయనా, నువ్వు మారిపోవాలా, ఈ తప్పురా, ఇది చేస్తుంది తప్పురా, చాలా చెప్పారు. బాగా త్రాగుబోతుగా అయిపోయాడు, డ్రగ్కి అడిక్ట్ అయిపోయాడు, తిరుగుబోతుగా ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు, మొత్తం లోకములో ఉన్న చెడంతా అంటించుకుంటున్నారు. తల్లిదండ్రులు బుజ్జగించి చెప్తారు, గీమాలి బ్రతిములాడి
చేతులు జోడించి నీ కాలు పట్టుకుంటామరా అని ఎన్నో రకాలుగా చెప్తారు, దండించి చెప్తారు. ఎన్ని రకాలుగా చెప్తున్నా ఆ మారని బిడ్డ, శిథిలమైపోతున్నటువంటి ఆ బిడ్డను చూస్తూ తల్లిదండ్రులు ప్రతి నిత్యము కన్నీటి పర్యంతం అయిపోతారు. ఏ బిడ్డైనా కళ్ళ ముందు పాడైపోతే ఏ తల్లిదండ్రులు సహించగలరండి? ఏ తల్లిదండ్రులకు ఆనందం ఉంటా చెప్పండి? ఏ తల్లిదండ్రులు ఆనందపడలేరండి. అలా ఆనందపడని ఆ తల్లిదండ్రులకు ఒకరోజు ఆ బిడ్డ డ్రగ్స్ మానేశాను, నేను త్రాగుడుకు బానిస అయిపోయాను కదా, ఈ బానిసత్వంలోంచి నేను బయటకు వచ్చేస్తాను, ఇప్పటి నుంచి నేను త్రాగనమ్మా అని మాటిచ్చి నిజంగా వాడు అప్పటి నుంచి గొప్పగా బ్రతుకుతుంటే, వాడు చక్కగా వాని బ్రతుకుకు పునాది వేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఒకప్పుడు శిథిలమైపోయిన తన బ్రతుకును చక్కగా కట్టుకుంటున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఎలా చెబితే అలా బ్రతుకుతున్నాడు అనుకోండి, నీతి మార్గంలో నడుస్తున్నాడు అనుకోండి, భక్తిగా యథార్థపరుడుగా బ్రతుకుతున్నాడు అనుకోండి, ఎంత ఆనందం ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులు వాడి ముందు చెప్పకపోయినా వాడిని బట్టి ఆనంద బాష్పాలు కారుస్తారు, ఆనందపడతారండి. అలా ఆనంద బాష్పాలు కార్చినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూసారా? ఒకప్పుడు కూలిపోయిన మందిరం తిరిగి పునాది వేయబడుతుంటే, ఇంకా మొత్తం కట్టడం జరగలేదు, పునాది వేయబడుతుంటేనే ఆనందపడుతున్నారు. అంటే మన బ్రతుకుల్లో ఫండమెంటల్స్, బేసిక్స్ కరెక్ట్గా పడుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారండి. చిన్నప్పటి నుండి పాడు బుద్ధులు, పనికి మాలిన చెత్త అలవాట్లు వస్తున్నాయి అనుకోండి, ఏ తల్లిదండ్రులు సహించరు, సహించకూడదు కూడా. అదే దేవుడు ఆ రోజు జరిగినటువంటి శిథిలమైపోయిన నిర్మాణాన్ని చూపించి, మళ్ళీ తిరిగి కట్టబడుతున్నటువంటి నిర్మాణంలో జరుగుతున్న పునాదిని చూపించి ఆనందపడుతున్నటువంటి వారిని చూపిస్తున్నాడు. ఆనందం అంట చాలా దూరం వెళ్ళిపోయిందట, ఆ అరుపులు చాలా దూరం వెళ్ళిపోయాయట. నిజంగా ఆ రోజు ఒక భౌతికమైన కట్టడముకు పునాది వేస్తుంటేనే అంతమంది ఆనందపడితే, మన ఆత్మీయ జీవితంలో కూలిపోయిన, శిథిలమైపోయిన, పాడైపోయిన మన జీవితాన్ని మనం ఆత్మీయంగా చక్కగా క్రీస్తు అనే బండపైన, క్రీస్తు అనే పునాదిగా, లేదా యేసుక్రీస్తుగా వారే మూలరాయిగా ఉండే యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీదే మన బ్రతుకు కట్టబడుతుంటే, పరలోకమందున్న దూతలు, పరలోకమందున్న దేవుడు వాళ్ళు ఎంత సంతోషపడతారో ఆలోచించండి. దేవునికి సంతోషపరిచే విధంగా, దేవునికి ఆనందపరిచే విధంగా, దేవుడు ఆనందపడేటట్టుగా మన బ్రతుకు పునాది వేసుకోవాలి. ఈ భూమి మీద గనక మనం ఒకవేళ పునాది వేసుకోకపోతే, యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద మన పునాది కనుక పడకపోతే అది మంచి పునాది కాదు. అలాంటి పునాది ఎక్కువ కాలం నిలవదు. అలాంటి పునాది లేని వారు పునాదులు గల పట్టణానికి చేరరు. ఉంటారు 6 నెలలు దేవునిలో ఉంటారు, ఒక 1 ఇయర్ దేవునిలో ఉంటారు. కరెక్ట్గా గట్టి ఒక్క సమస్య వచ్చిందనుకోండి పడిపోతారు. కరెక్ట్గా ఒక వరద వచ్చిందనుకోండి, ఆ వరదలో ఇసుకతో సహా మొత్తం ఇల్లంతా కొట్టుకుపోతుంది. కరెక్ట్గా ఒక్క వరద వచ్చేసింది అనుకోండి చాలా, అంతే, ఎక్కువ అవసరం లేదు, ఒక్కటే వరద చాలు. బలమైన వరద వచ్చిందనుకోండి, బలమైన గాలి వీచిందనుకోండి, ఆ వాన కురిస్తే చాలు. ఒక్కోసారి వర్షం కురుస్తుంటుందండి, గట్టిగా ఒక 1 అవర్ కురుస్తుంటుంది. ఈ మధ్యకాలంలో వర్షాలు కురిసాయి చూడండి, ఒక్కోసారి కంటిన్యూస్గా 2 గంటలు 3 గంటలు, ఏంటి ఆకాశానికి చిల్లుబడిందేమో అన్నట్టుగా కురిసాయండి. అలాంటి వర్షమే కురిసిందనుకోండి, అలా ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు ఎలా ఉంటుందండి? ఉండదు. మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలండి. వస్తుందండి ఒక కుదుపు, ఆ కుదుపుతో కుటుంబం అంతా కదిలింపబడుతున్నట్టుగా ఉంటుందండి. అప్పుడు బలంగా నిలబడాలండి. యోబు గారి జీవితంలో ఎలా కుదుపులు వచ్చాయి చూడండి. ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, 10 మంది పిల్లలు పోయారు, అన్నీ ఆ కుదుపులేనండి. ఆ కుదుపులకు ఎక్కడైనా పడిపోయాడా అంటే బలమైన పునాది ఉందండి ఆయనకి, బలమైన పునాది. ఆ పునాది ఉండాలండి మన జీవితంలో. మన ఆత్మీయ జీవితంలో అలాంటి పునాది కలిగి ఉన్నామనుకోండి, ఎంతటి సమస్య వచ్చినా, ఎంత భయంకరమైన సమస్య వచ్చినా మనం ఎక్కడికి కదిలించబడమండి. మన పరలోకమందున్న దేవుడు ఎవరో తెలుసా? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడట. సమీపింపరాని తేజస్సులు ఉన్న ఆయన ఎక్కడ ఉండాలనుకున్నాడు తెలుసా అండి? నాకు సమీపంగా ఎవరు రాలేనంత తేజస్సులో నేను ఉన్నాను అనుకున్న ఆయన, మీలో ఎవరికి నేను దూరంగా ఉండేవాడను కాను, నేను మీకు సమీపంగా ఉండాలనుకుంటున్నాను అంటున్నాడండి. ఆయన సమీపంగా మన దగ్గరకు ఉండాలనుకుంటే, ఆయనను కాదని మన జీవితము విచ్చలవిడిగా లోకములో ఉన్నటువంటి అలవాట్ల చేత కట్టబడి దేవుని సన్నిధిలో ఏదో నటిస్తున్నట్టుగా ఉంటే మనం ఎంతకాలం ఉంటాం చెప్పండి?
భూమికి పునాది వేస్తున్నప్పుడే దేవదూతలు ఆనందపడ్డాయి. మన బ్రతుకుకు పునాది పడుతుంటే దేవుడు ఆనందపడ్డా చెప్పండి? అందుకే ఒక పాపి మారినప్పుడు ఎవరు సంతోషిస్తారట? పరలోకమందున్నటువంటి దేవుడు, దేవుని సముఖంలో ఉన్నటువంటి దేవదూతలు అన్నీ సంతోషపడేగా ఉంటుంది. ఆ విధంగా మన బ్రతుకు పునాది కట్టబడితేనే, అలా కట్టబడితేనే అలాంటి నిర్మాణం ఖచ్చితంగా ఉంటుందండి. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా పడిపోదు. ఆ పునాది క్రీస్తే అని మర్చిపోకండి. ఆ క్రీస్తు అనే పునాది మీద మన బ్రతుకు కట్టబడాలి. అది కట్టబడాలంటే వాక్యమును లేదా జ్ఞానమును, ఉపదేశమును కొని ఉంచుకుని జ్ఞానులుగా మారాలి. ఆ జ్ఞానం సంపాదించుకుంటున్నప్పుడే భక్తి అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ జ్ఞానం సంపాదించుకుంటున్నప్పుడే యథార్థత అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ జ్ఞానం సంపాదించుకుంటున్నప్పుడే నీవు ఏ విధంగా బ్రతకాలో అన్ని దేవుడు అందులో నీకు నేర్పిస్తుంటాడు. నువ్వు వింటున్నావు, విని విడిచిపెట్టావు అనుకో, ఇవేవి నువ్వు నేర్చుకోవు. వినాలి, విన్న వాటి ప్రకారంగా నీవు బ్రతుకుతున్నప్పుడు ఆ బ్రతుకునే దేవుడు అంటున్నాడు, బండ మీద పునాది వేసుకుంటున్న వాళ్ళు అంటున్నాడు. విన్న మాటల ప్రకారంగా బ్రతకటమే బండ మీద పునాది వేసుకోవటం. అది మంచి పునాది. విని విడిచిపెట్టావనుకో, ఇసుక మీద కట్టుకుంటున్నావు, పునాది లేదు. పునాది లేదంటే కూలిపోతుంది. కనుక విన్న వాక్యం ప్రకారంగా బ్రతికి దేవుడున్న లోకానికి చేరాలంటే భూమి మీద మంచి పునాది వేసుకోవాలి. అది క్రీస్తు యేసు అనే పునాది మీద కంటే మంచి పునాది మరొకటి లేదు. అలా మీరందరూ వేసుకొని పునాదులు గల పట్టణానికి బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను.